సార్ ఒక్క మాట అడుగుతాను నేను. ఇది చాలా సార్లు చాలా మందిని బహిరంగ వేదికల మీద నేను అడిగినటువంటి ప్రశ్న. కానీ ఇప్పటి వరకు నాకు జవాబు రాలా. ఏ ఒక్కడి దగ్గర నుంచి, ఏ కుక్క దగ్గర నుంచి కూడా. ఇప్పుడు అదే ప్రశ్న విజయసాయి రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఆ ప్రశ్న ఏంటంటే, బలవంతపు మత మార్పిడి చేస్తున్న క్రైస్తవులకు గుణపాఠం చెప్పే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నవే ఎక్కడైనా క్రైస్తవులు బలవంతంగా మతాన్ని మార్చారు అని నీ దగ్గర రుజువు ఉందా? ప్రూఫ్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఎవడైనా నీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడా? ఎక్కడైనా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టాడా? నాకు ఆశ చూపిస్తున్నారు మతంలోకి రమ్మని, నన్ను బహుమానాలు ఇస్తున్నారు మతం మార్చుకోమని, నన్ను కాలరు పట్టుకొని బలవంతం చేస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు మతం మారమని అనేటువంటి ప్రూఫ్ ఏదైనా ఒక్కటైనా ఉందా? అసలు బలవంతపు మత మార్పిడి అంటే అర్థం తెలుసుకొని మాట్లాడండి రా వెదవల్లారా. బలవంతపు మత మార్పిడి అంటే ఒకని షర్టు పట్టుకొని బెదిరించి నీ మతాన్ని వదిలేసి నా మతంలోకి వస్తావా చస్తావా, వస్తావా తన్నమంటావా, అది బలవంతం. లేకుండా ఆశ చూపించడం అంటే, ఇదిగో బాబు నీకు 10,000 ఇస్తా, నీ హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవ మతంలోకి రా, ఇది ఆశ చూపించి మతం మార్చడం. ఇంకోటి బహుమానాలు ఇవ్వటం. ఇప్పుడు ఒక విలువైనటువంటి సూటో, కోటో, పట్టు చీరో, ఇల్లో, కారో, బైకో, ఆటోనో ఏదో గిఫ్ట్గా ఇచ్చి, ఇదిగో ఈ గిఫ్ట్ ఇస్తున్నా, నువ్వేం చేయాలో తెలుసా? ఈ గిఫ్ట్ తీసుకున్నందుకు గాను క్రైస్తవ మతంలోకి నువ్వు రావాలి, హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవుడిగా నువ్వు బతకాలి. ఇది బహుమానాలతో మతం మార్చటం. బలవంతపు మత మార్పిడి చెప్పాను, డబ్బులు ఇచ్చి మతం మార్చది చెప్పాను, బహుమానాలు ఇచ్చి మతం మార్చి చెప్పాను. ఇలా ఏ పాస్టర్ అయినా, ఏ క్రైస్తవుడైనా, ఏ చర్చికి సంబంధించిన సంఘ పెద్దలైనా ఈ 3 రకాల మత మార్పిడి చేస్తే చెప్పండి, వాళ్ళని నేనే కాలర్ పట్టుకొని నిలదీయటం మాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్లో నేనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళని రిమాండ్కు పంపించేలాగా నేను చేస్తా. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా. ఎందుకంటే బలవంతంగా ఎవడిని మతం మార్చినా తప్పే, అట్టంటోని చెప్పుతో కొట్టాలి. ఇది బలవంతపు మత మార్పిడి అంటే. మరి మీరు మాట్లాడుతున్న బలవంతపు మత మార్పిడి క్రైస్తవులు చేయటం లేదు, ఇది వాస్తవం.